ఈరోజు వీరంగం ఆడియో రిలీజ్ మమ్మల్ని పిలిచారు, అందరం వచ్చాం. ఈ పిక్చరు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేయలేదు అనుకుంటాను, కానీ చేశారు. సో ఈ పిక్చరు పెద్ద సక్సెస్ కావాలని, 100 days ఫంక్షన్ జరగాలని, ఆ ఫంక్షన్ మళ్ళీ మమ్మల్ని అందరూ పిలవాలని కోరుకుంటూ ఇది సక్సెస్ కావాలని కోరుతాం. రెగ్యులర్ సాంగ్స్ లా కాకుండా ఒక డిఫరెంట్ గా ఉన్నాయి. సో మ్యూజిక్ డైరెక్టర్ నందన్ రాజ్ సబ్జెక్ట్ కు అనుగుణంగా ఈ సాంగ్స్ చేసుకున్నారు ఆయన అనేది స్పష్టంగా తెలుస్తుంది. నిర్మాత శ్రీనివాస్ యాదవ్ గారు కొత్త నిర్మాత అయినప్పటికీ కూడా ఒక అభిరుచి, ఒక సామాజిక బాధ్యత ఫీల్ అయ్యి ఇవాళ ఒక సంస్కృతి, అలాగే జోగిని వ్యవస్థ అనే సబ్జెక్ట్ ని, కాన్సెప్ట్ ని తీసుకుని దానికి సంబంధించినటువంటి పరిశోధనలు చేయించి ఒక సాంప్రదాయాన్ని, ఆ సాంప్రదాయానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి వాస్తవ విషయాల్ని సమాజం దృష్టికి, మరి వీరంగం అనేటటువంటి సినిమా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దారుణమైనటువంటి దురాచారానికి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ తో, జోగినీలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ తో తీయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ ఆచారం అన్నది కంప్లీట్ గా దాదాపుగా పోయినట్టు అయినప్పటికీ కూడా ఇంకా కూడా ఆ మహిళలు కానీ, వారికి సంబంధించినటువంటి కుటుంబాలు కానీ, ఆ బాధితులు కానీ ఉన్నారు. వారి కోసం ఇంకా మాలాంటి వాళ్ళం కంటిన్యూస్ గా స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాం. వారికి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ, వారికి సమాజంలో దక్కాల్సినటువంటి గౌరవం కానీ, అవన్నిటి కోసం ఇంకా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి ఒక బోల్డ్ సబ్జెక్ట్ ని తీసుకొని, పైగా అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడ్ ని, ఫీమేల్ లీడ్ ని తీసుకొని మరి తనలో కూడా ఒక కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం, తను కూడా మరి 10 మందికి రేపటి నాడు ఆ కాన్ఫిడెన్స్ కోల్పోయినటువంటి, అత్యాచారానికి గురైనటువంటి, అన్యాయానికి గురైనటువంటి ఆ కమ్యూనిటీకి అంతటికి కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినందుకు మరి దర్శకుడు వేముగంటి గారికి, అదేవిధంగా ఐ బిలీవ్ యూఆర్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, ధైర్యం చేసి ఫస్ట్ ఫిల్మే మరి ఇంత డిఫరెంట్ సబ్జెక్ట్ ని తీసుకున్నందుకు మీకు కూడా శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి ఈ సినిమా బాగా ఆడాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కమర్షియల్ కథ ఏదైనా తీసుకురండి, హీరోని మాట్లాడి చేద్దాం స్పృహతో. ఇలాంటి కథలు చేయడంలోనే తను చాలా ప్రసిద్ధిగా, ఇంతకు ముందు కూడా తను ఇలాంటి సినిమానే ఒకటి తీశాడు, అందరి మన్నలను పొంది ఒక మంచి చిత్రంగా చేయగలిగాడు. అలాగే ఇప్పుడు కూడా వీరంగం అనే ఒక స్పెషల్ సబ్జెక్ట్ ని తీసుకుని చేయాలంటే ఓ ప్రొడ్యూసర్ కి నిజంగా ధైర్యం కావాలి. ఎందుకంటే ఒక సినిమా తీసినాక ఆ సినిమా డబ్బులు రాకపోతే నెక్స్ట్ సినిమా తీయలేం కదండి. అందుకని మాలాంటి వాళ్ళం ఇలాంటి ధైర్యం చేయడానికి నిజంగా సార్ చెప్పినట్లు అంత ధైర్యం ఉండదు. రూపాయి లేకపోతే మరి మార్కెట్ లో ఎవరు పలకరించరు కదండి. నిజంగా చాలా ధైర్యం కావాలి ఇలాంటి సినిమా తీయడానికి. ఈ సినిమా ఈ ఆడియో ఫంక్షన్ కి వచ్చిన జనాన్ని చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది.
ఇంత ఉత్సాహంతో ఈ వీరంగం సినిమాకి ఓపెనింగ్ కూడా ప్రోత్సాహకరంగా ఉండి మంచి ఓపెనింగ్ వచ్చి సినిమాకి విజయవంతంగా సినిమా నడవాలని. తర్వాత రీ రికార్డింగ్ కూడా అయిపోయింది. చేసేటప్పుడు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు నాకు చాలా సపోర్ట్గా ఉండి అన్ని రకాలుగా చాలా సపోర్ట్గా ఉండి సాంగ్స్ బాగా రావడానికి ఇప్పుడు రీ రికార్డింగ్ కూడా బాగా వచ్చింది. సో బాగా మంచిగా మ్యూజిక్ చేయడానికి వారు ఇచ్చినటువంటి సహకారాన్ని బట్టి థ్యాంక్ యూ చెప్తున్నాను. దీంట్లో పెద్ద అయిన బాబుమోహన్ గారు, సుమన్ గారు, శ్యామల గారు వీరందరూ బాగా చేశారు. తర్వాత మా గురువు గారు ఇచ్చేయండి. థ్యాంక్ యూ. తప్పనిసరిగా హిట్ కొట్టబోతున్నారని మాత్రం నేను 100% చెప్పగలను. సినిమా చాలా బాగా వచ్చింది. అందరి క్యారెక్టర్స్ గా కూడా గమ్మత్తుగా బాగా కుదిరాయి. కథకు అనుగుణంగా ఒక హిట్ సినిమాకు ఎలాంటి హంగులు కావాలో అన్ని సమకూరాయి ఈ సినిమాకు. బంగారన్న క్యారెక్టర్ బ్రహ్మాండం. సరే, చానాళ్ళ తర్వాత నేను కోట గారు ఈ సినిమాలో మళ్ళీ కాంబినేషన్ క్యాహై అంటే క్యాహై అనుకుంటాం, రెడీగా ఉన్నారు. మేమిద్దరం మళ్ళీ కాంబినేషన్ చేశామంటేనే చాలా మంది సంతోషిస్తున్నారు. ప్రేక్షక దేవుళ్లకు మళ్ళీ ఒకసారి విందే. తెలుగు చలనచిత్రంలో మా ఈ వీరంగం ఒక కొత్త తరంగాన్ని సృష్టిస్తుందని చెప్పగలను. 2012లో యుగాంతో అని అందరూ అంటున్నారు. అది అవునో కాదో నేను చెప్పలేను, కానీ మా ఈ వీరంగం సినిమా మాత్రం ఖచ్చితంగా వీర విహారం చేస్తుందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఒక మెసేజ్ ఓరియంటెడ్ చాలా తక్కువ వస్తున్నాయి. అలాంటిది మా ఈ వీరంగం సినిమాలో ఒక మంచి మెసేజ్, సొసైటీకి యూజ్ అయ్యే మెసేజ్ ఉంది. మీ అందరూ చూడండి. మీ అందరి బ్లెస్సింగ్స్ తో మా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను మాట్లాడవలసింది ఏమీ లేదు. పెద్దలందరూ స్టోరీ గురించి చెప్పారు, సాంగ్స్ గురించి చెప్పారు. నేను చెప్పాల్సిందల్లా డైరెక్టర్ వేంబు గారికి, ప్రొడ్యూసర్ గారికి ఇటువంటి మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అంటే ఒక సమాజానికి మేలు చేకూర్చే ఒక అంశాన్ని తీసుకొని మరి అతను సబ్జెక్ట్ చెప్పిన వెంబడే నాకు ఈ కథ ఇన్స్పైర్ అయ్యి మరి నచ్చి ఈ చిత్రాన్ని చేయడం జరిగింది. మజాల గ్రామం, అలాగే వరంగల్, శంషాబాద్, హైదరాబాద్, అలాగే అరకులో కూడా మరి చిత్రీకరించి మరి దాన్ని డైరెక్టర్ గారు అనుకున్న దానికంటే చాలా బెటర్మెంట్ గా మరి చిత్రీకరించిండు. ఇందులో మరి ముఖ్యంగా చెప్పాలంటే సుమన్ గారు, బాబుమోహన్ గారు, మరి నేను ఫస్ట్ అందరూ కూడా చాలా బాగా చేశారు. టెక్నీషియన్స్ కూడా ప్రతి ఒక్కరు సహకరించినందుకు మరి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఒక్కొక్క సాంగ్ సెలెక్ట్ చేసుకుని అతను రికార్డ్ చేయడానికి నా దగ్గర ఎంతో ఎంకరేజ్ చేశారు. పెద్ద పెద్ద వాళ్ళు పాడారు. ఇక్కడ జయసుదాస్ గారు నా సెంటిమెంట్ ప్రతి సినిమా ఆయన పాట పాడతారు. ఇందులో కూడా నేను చెప్పగానే ఆయన కోసం 2 నెలలు వెయిట్ చేసి జయసుదాస్ గారితో పాటలు పాడించడం జరిగింది. అలాగే ఒక పాట వందేమాతం శ్రీనివాస్ గారు పాడారు. ఇట్లాగా ఒక్కొక్క పాటను ఒక ఇంపార్టెంట్ తీసుకొని ఈ వర్ధమాన సింగర్స్ అందరితో పాడించాము. మీరు చూశారు సాంగ్స్, పిక్చరేషన్ మీరు చూశారు, సాంగ్స్ విన్నారు. మీరే దాని గురించి రాయాలి మీరు. అట్లాగే ఇందులో 5 పాటలు ఉంటాయండి. 5 పాటలు 5 రత్నాలుగా అద్భుతంగా చేశాడు మన నందన్ రాజు గారు. ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్. అతను ఎంతో ఓపికగా, నేను ప్రతిసారి వెళ్ళిపోయిన నందన్ రాజు గారు మీరు కాదండి అంటేను ప్రతిసారి విని ఇది కాదు విని చాలా సార్లు ఓపిక తయారు చేసి చాలా బాగా చేశారండి. మీరు విన్నారు కదా, చూశారు. నేను ఇన్ని సినిమాలు చేస్తానని చెప్పి నేను అనుకోలేదు. ఈ సమయంలో మరి ఈ సినిమా నాకు రావడం ముఖ్యంగా ఫస్ట్ గా నేను చెప్పాలంటే నా అభిమాని శ్రీనివాస్, నంద్యాల శ్రీనివాస్ అంటాం. ముందు ఆయన నాకు వేము గారిని పరిచయం చేశారు. దాని తర్వాత సెకండ్ టైం ఈ పిక్చర్ అంటే ఫస్ట్ గంగా సినిమా చేసి సెకండ్ టైం ఈ సినిమా చేయాలని చెప్పి ఇంటికి తీసుకొచ్చారు. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చారు. కథ నాకు చెప్పారు. నేను ఫస్ట్ కథ చెప్పంగానే నేను ఫీల్ అయింది ఏంటంటే చాలా కాలం తర్వాత, అంటే నిజం చెప్పాలంటే ఒక నేటివ్ భారతం సినిమా తర్వాత అలాంటి సినిమా నేను చేస్తానని చెప్పి నేను చాలా హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను. యాజ్ అ హీరోగా చెప్పారు, బట్ ఆయన వాళ్ళు కథ చెప్పిన తర్వాత హీరోగా చెయ్యాలా వద్దా అనేది తర్వాత డిసైడ్ చేద్దామని చెప్పి నేను కథ విన్నాను. కథ వినేసిన తర్వాత ఈ సినిమా నేను చేయవచ్చు, ఇది నా కరెక్ట్ గా నా ఏజ్ కి నా పర్సనాలిటీకి ఇది సూట్ అవుతుందని చెప్పేసి నేను
ఆ పిక్చర్ ఒప్పుకోవడం జరిగింది. రెండో విషయం, తెలుగు సినిమాలు అంటే బయటకి ఏంటంటే ఏదో పాటలు, కామెడీలు, ట్రాష్ అలా ఇలా ఉందని చెప్పేసి బయట చాలా మంది అనుకుంటున్నారండి. ఈ సినిమా డెఫినెట్ గా కేవలం సౌత్ ఇండియా కాదు, ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా ఏంటంటే పొటెన్షియల్ ఉన్న ఒక రైటర్ ఉన్నారంటే దేశమాల గారు రైటర్, వేము లాంటి ఒక డైరెక్టర్, ఒక బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్, అంటే ఒక మంచి నిజంగా ప్యాషనేట్ గా తీయాలి అని అనుకున్న ఒక ప్రొడ్యూసర్ ఉన్నారని చెప్పేసి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏ అవార్డుకి వెళ్ళినా కూడా అవార్డు ఇస్తున్నారో లేదో అది మనకు తెలియదు. ఎందుకంటే అవార్డు జ్యూరీ అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు గైడ్ లైన్స్ ప్రకారం ఇస్తారు. ఒక అద్భుతమైన ఒక మెసేజ్, ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో ఉన్న మహిళల్ని ఎలా గౌరవించాలి, ఎలా మర్యాద ఇవ్వాలని చెప్పేసి దీంట్లో అద్భుతంగా ఒక మెసేజ్ ఇచ్చారు. స్టోరీ వైజ్ గా వెరీ టచింగ్, వెరీ హార్ట్ టచింగ్. సో అంత అంటే ఏది చూడకుండా, కాంప్రమైజ్ చేయకుండా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ యాదవ్ గారు మళ్ళీ సినిమాలు తీయాలి. వేము గారు కేవలం ఒక తెలుగే కాకుండా ఆయన భారతదేశంలో అన్ని లాంగ్వేజెస్ లో ఇలాంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ విత్ కమర్షియల్ టచెస్ తో చేస్తూ ప్రతి ఒక్కరు ఈ సినిమాలో సహకరించిన టెక్నీషియన్స్ అండ్ మేము వెలజాలకు వెళ్ళాం. వెలజాల ప్రజలు మాకు సహకరించారు. అంటే షూటింగ్ కూడా ఫాస్ట్ గా ఫినిష్ అవడానికి కూడా వెలజాల ప్రజలు నేను చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, అడిగినప్పుడంతా మాకు సహకరించారు, పర్మిషన్స్ ఇచ్చారు అండ్ కోఆపరేట్ చేశారు. సో వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, నాకు ఈ అవకాశం అంటే మళ్ళీ ఒక హీరోగా ఒక డిఫరెంట్ ట్రెండ్ గా కంపేర్ చేస్తే ఇప్పుడు ఉన్న హీరోస్ కి నేను ఐ డోంట్ కమ్ నియర్ దమ్. ఇది ఒక డిఫరెంట్ ట్రాక్. ఈ ట్రాక్ మేబీ ఇట్ మే కంటిన్యూ. ఇలాంటి మంచి మెసేజ్ సినిమా విత్ కమర్షియల్ టచెస్ తో వస్తే ఇలా నేను కంటిన్యూ అవుతాను. జరుగుతున్న సమస్యలను వాటి అంటే ఎలా మహిళలు దాన్ని సఫర్ చేస్తున్నారనే వాటిని బయటికి తెచ్చి, అంటే మనకున్న పెద్ద పవర్ ఏంటంటే మీడియా, దాని ద్వారా మనకి బయట అందరికీ చెప్పి అంటే జోగిని వ్యవస్థ గురించి తెలియజేసినందుకు ముందుగా థ్యాంక్స్. ఇది ఇక్కడే కాదండి, నేను ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో కూడా నా గురించి వేయడం చదివి చాలా ఆనందించాను. ఎందుకంటే మీడియా లేనిది నేను అక్కడి వరకు వెళ్ళలేను. సో థ్యాంక్ యూ. ఇంకా వేరే చెప్పాలంటే మా ప్రొడ్యూసర్ గారు, ఆయన అసలు నన్ను సినిమాల్లో నన్ను నమ్మి ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. సో ఇంత కష్టపడి సినిమా తీస్తున్నారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా. ఎందుకంటున్నానంటే ఒక రోజు ఒక ముక్కు పుడక పెట్టుకోనందుకు ఆ డే అంతా క్యాన్సిల్ చేసి మళ్ళీ అంటే ఖర్చుని భరించి ఆ ముక్కు పుడక పెట్టుకోవాలి, అక్కడ పెట్టుకుంటే బాగుంటది, అది లేదు కొంచెం డల్ గా ఉంది అని చెప్పేసి, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ కూడా మనీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఫస్ట్ గా అందరూ బాపు బొమ్మని ఎలా అంటారో నన్ను సెట్ లో అందరూ వేము బొమ్మ అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన క్రియేట్ చేసిన ఇది అన్నమాట. సినిమాలో ప్రతి సీన్ లో ఇలా ఉంటే బాగుంటది, ఇలా ఉంటే బాగుంటది అని చెప్పి నన్ను అంటే మోటివేట్ చేసి, నేను ఒక్కటే చెప్పాను ఆయన నేను చేయలేనండి అని అన్నాక కూడా ఒక 3 months తర్వాత మళ్ళీ అంటే రోజు కాల్ చేసేవాళ్ళు, రోజు తప్పించి రోజు కాల్ చేసేవాళ్ళు అనమాట. చెయ్యాలి, నువ్వు చేస్తేనే బాగుంటదమ్మా అని అన్నందుకు. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఒక హీరోయిన్ కాకపోతే ఇంకో హీరోయిన్ పెట్టుకోవచ్చు. కొన్ని రోజులు చేశాక కూడా కొందరిని తీసేసి మళ్ళీ వేరే వాళ్ళని పెట్టుకున్న సందర్భాలు కూడా విన్నాను నేను కొంతమంది దగ్గర నుండి. కానీ ఎక్కడ కూడా అంటే ఆ ఓపిక నశించకుండా నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్ వేము గారు. అండ్ ఆయన నన్ను షబానాజ్మి అనడం కాదు, నేను ఆయన్ని మన సౌత్